రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. ఏం డాన్స్ చేశారయ్యా? ఏమండి బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి. అది మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు, బస్ స్టాండ్. ఎందుకు అంత ఆనందపడతావు? ఎక్కి కూర్చోవచ్చు కదా అని. స్టార్ట్ వచ్చినప్పటి నుంచి అయినా ఎక్కి ఎంజాయ్ చేయడానికి అది రంగులు రాట్నం కాదు, బస్సు. నేను తగలయ్యా, కాలిపోయిన కరెంటు స్తంభం లాగా ఉన్నావు. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? సర్లే కానీ ఈసారైనా కట్నం తెస్తావా లేదా? పువ్వుల్లో తెచ్చి తీసుకొస్తానండి. 10 సంవత్సరాల నుంచి పువ్వుల్లో పెడతానని నా చెవులో పెడతాడు. ఏంటండి? చెవులో పువ్వులు ఏం పెడతాడు? దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి. వాడు కట్నం ఇవ్వలేదు. పోనీ బంధువుల దగ్గర నుంచి ఏమన్నా చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకుని చచ్చా. అక్కడ కానుకల హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? ఏమండి ఎప్పుడు మా వాళ్ళనే తిడతారు కానీ మీ వాళ్ళు పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక నగ నట్ర ఏమన్నా పెట్టారా? నగలు నక్లీసులు పెట్టడానికి మా వాళ్ళది కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడిగిస్తారు, వడ్డానం వాళ్ళు ఎక్కడ తెస్తారు? ఇంకా నయ్యం సిల్లు గారు ఇస్తానని లేదు. సరే కానీ మీరు వెళ్ళండి, నేను ఎక్కుతాను. ఎక్కడికి వెళ్తావే? ఆ బస్సు రావడం లేట్ అయితే ఏ క్యాబో ఎక్కుతావు, వాడు దూరంగా తీసుకెళ్ళి నేను దగ్గర తీసుకుంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నువ్వు అలాంటి దానివే. నా భయం అది. బయట సరి చేసుకో, బయట సరి చేసుకో. కుర్రాళ్ళు కనపడితే చాలు, పిన్నిసి పెట్టినా చాలు, ఎందుకు జరుగుతుందో తెలియదు. పెళ్లిసి పెట్టే జరుగుతుంది. ఏంట్రా ఆ చూపేంటి? చూపులతోనే తినేస్తావా? ఉదయం కూడు తినలేదా? అంటే ఏంటండి, కత్తిలా తయారైందండి. నిన్ను కోసుకు తిన్నామని. పోలేండి, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. వాడు ముచ్చట పడతాడు, నువ్వు ముచ్చట తీరుస్తావు. తర్వాత నా గురించి ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళంతా. ఒరే పెళ్లికి ముందేరా ఈ యాత్రలు ఆవేశాలు, పెళ్ళైన తర్వాత ఇంత ఎందుకు ఆవేశపడ్డావు అని అప్పుడు బాధపడతావు. తెలుసులండి. ఏం తెలుసురా నీకు? పెళ్లికి ముందు అమ్మాయిల వెనకెళ్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వస్తే వెనక్కి వెళ్తాం. సత్యం. పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం. పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్కే చదువుతాం. గురుగారు ఇద్దరే వచ్చారు, పిల్లలు ఎవరు రాలేదు? పిల్లలంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు వేసుకోమన్నారు. రాజ్యం కొంచెం పెద్దగా చెప్పవే, లేకపోతే సెల్లులో రికార్డ్ చేసి రోజు సుప్రభాతం లాగా అంటాడు. తగలయ్యా, ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు, ఓవరకు ఎగేసుకుంటూ వస్తది. సరే ఇప్పుడు బస్సు వస్తుందంటారా సార్? లేదు, ట్రైన్ వస్తుందిరా, పట్టాల కింద పడి చావు. బస్ స్టేషన్ లో బస్సు రాక భానుప్రియ వస్తుందా అండి? ఎవడీడు? నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏం లేదు, ఎదురు ఒక లారీ వస్తుంది, గుద్దిపడే వాళ్ళే తీసుకెళ్తారు. సార్ కోపడతారండి సార్. ఇప్పుడు 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంట్రా? నీ గంటికి వాడు ఏమన్నా వీపీ లాగా కనపడుతున్నాడా? సార్ ఆయన ఏదంటే నన్ను వీపీ అంటారేటండి. నీ క్యారెక్టర్ అయిపోయినా ఇంకా ఇక్కడే తిరిగితే నువ్వు వీపీ కాక విఐపీవా? మేడం ఏంటండి ఇంత కోపం ఏంటి? కోపం అంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉంది. ఆయనకి రాజ్యం అదేమన్నా హరికథ అంటే అందరికీ చెప్పడానికి. సార్ మీరిద్దరు మొగుడు పిల్లలా? అవును. అస్సలు మీకు పోలికలే లేవు సార్. పోలికలు ఉండడానికి అదేమన్నా నా పాప బాబురా పెళ్ళాంరా? మొగుడు పిల్లలకు పోలికలేంట్రా? వెళ్ళిపో. ఏమండి ఎందుకండి మీకు అంత కోపం? నువ్వు ఆపు, ఆ కోపాలు అట్నే వస్తాయి. ఎక్స్క్యూజ్ సార్, ఈ అడ్రస్ మీకు ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు, నీకు దండం పడుతున్నా. ఏమండి ఈ అడ్రస్ నాకు తెలుసండి, నాకు తెలుసండి. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఆ అడ్రస్కి వెళ్తున్నావా? ఈ అడ్రస్ ఏంటో నాకు తెలియదండి. ఈవిడికి ఎలాగో తెలుసు కనుక ఒక అరగంట నాతో పాటు పంపిస్తే అడ్రస్. మళ్ళీ పంపిస్తావా? పంపించేస్తాను. ఎందుకు 4-5 రోజులు ఉంచుకో. నిన్ను తగలయ్యా, అదేమన్నా అద్దె సైకిల్ అంటారా? 1 గంట దొక్కుని మళ్ళీ అద్దె కట్టడానికి చంపుతా. అది కాదు సార్, నాకు కొద్దిగా మర్చిపోయే లోపం ఉందా? ఏమంటే లోపం అంటే గుర్తుకొచ్చింది, మా ఆయన గారికి లోపం. చంపుతా నేను, ప్రజానికి అందరికి చెప్పుకుంటా వెళ్తుంది. లాక్కెళ్తున్నాడు, అరవేంటే? రోల్డ్ గోల్డ్ అండి, మీ మెల్ల ఉన్నది బంగారమే కదా. గోల్డ్ అదా? నా మెల్లో ఉన్నది బంగారం అని వాడికి చెప్పాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది లాక్కెళ్ళొద్దని బతిలాడుతున్నావా? నిన్ను లాక్కెళ్ళమని బతిలాడుతున్నావా?
నాకు ఓ లోపం ఉంది. నేను అడిగింది లేకపోతే చంపేస్తా. ఏంటి లోపం అంటే గుర్తుకొచ్చింది. ఒంటి మీద బంగారం అంతా పోయింది కదే. పోతే పోయిందండి, జోబులో 30,000 ఉన్నాయి కదా. నీకు నోటి తోలు ఎక్కువ, వాడికి చేతి తోలు ఎక్కువ. నువ్వేంట్రా మాకు రంకు మొగుల్లో తగిలావు. ఇదిగో దొంగ, నీకు దొంగతనాలైనా రేపులు కూడా చేయడం వచ్చా? సూపర్ ఐడియా. దారిని పోయే రచ్చరావుని కాలికి తగిలించుకున్నట్టు ఏంటండి ఇది? నువ్వు ఇక్కడే ఉంటావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా? బాబాయ్ అమ్మయ్యా బస్సు వచ్చింది. ఏమండి వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఏమండి ఇంట్లో సామాన్లు జాగ్రత్త అండి. తింగరేసాలు వేయకండి, ఉంటానండి. ఇది భీమవరం వెళ్తుందా సార్? లేదు, బీరు తాగడానికి వెళ్తుందిరా. బస్సు ఎక్కడికి వెళ్తుంది? భీమవరం రాసులు అక్కడ పో. పొరపాటును తెచ్చా బాబు, నీది భీమవరమేనా? కొంచెం మావయ్యను కూడా జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ సార్. ఏమండి రోజు చూసుకుంటేది అయినానండి. అదేంటి? ఆయనతో నేను జంపు. ఓరే నీ అమ్మాయి నాటి నుంచి మధ్యలో తిరుగుతున్నా, నాకు అర్థం కాదు. మొత్తం ప్లాన్ ఇదే. ఆయనకి ఏ లోపం లేదు కదా. పుట్టింటికి నన్ను ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో అమ్మా అక్కడ టీవీలో యాడ్స్ మధ్య సినిమా వచ్చినట్టు ఇక్కడ రాళ్ల మధ్య బియ్యం వస్తున్నాయమ్మా. అమ్మా ఇలాగే కాసేపు ఈ గొట్టం ఊతూ ఉంటే తర్వాత శంఖం నా ముందు ఓదవలసి ఉంటదమ్మా. అమ్మా ఇక్కడ ఇంత గొంతు చించుకొని అరుస్తుంటే అలా నిలబడి చూస్తావేంటి? ఇందాకటి నుంచి ఆకలిగా ఉంది, నేను అరిచానా అమ్మా? వీటన్నిటికీ మీ అన్నయ్యే ఉన్నాడు. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. నా ఇద్దరిలో అది ఎవరా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఒకసారి మాట్లాడు. హాయ్ అండి, అందరు బాగున్నారా? చూశారు కదా, నేను సాయి కుమార్ ఒరిజినల్, వీడు శాంతి కుమార్ మిమిక్రీ. సరే అన్న, ఇవన్నీ వదిలేసే. నువ్వు హైపర్ ఆది లాగా రెచ్చిపోకుండా అబీ టీమ్ లో ఆది లాగా అణిగిమణిగి ఉండు. అమ్మా మీకోసం నేను తెచ్చింది ఒకటే. ఎంత ఖర్చు పెట్టావు బాబు? పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడానికి ఇది టికెట్ కాదమ్మా, పులిహార ప్యాకెట్. ఏది బాబు ఇవ్వు. ఆ రోజుల్లో న్యూటన్ పక్కన ఇది లేదు కాబట్టి సరిపోయింది, గానీ లేకపోతే యాపిల్ పండు కింద పడేలోపే తినేది. అసలు గురుత్వాకర్షణ శక్తి టాపికే ఉండేది కాదు. అవన్నీ పక్కన పెట్టన్నయ్య. మీ ఇద్దరం అలా బయటికి వెళ్తుంటే ఆకతాయిలు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. అందంగా పుట్టడం నేను చేసిన తప్ప లేదమ్మా, ఇంట్లో ఒక్క అద్దం కూడా కొనకపోవటం మా తప్పు. రోజా గారి లాగా అనసూయ గారి లాగా ఏ రోజుకైనా అందంగా కాలేమా అన్నయ్య? ఏదైనా వడగండ్ల వాడమని వాళ్ళు మీలా అవ్వాల్సిందే తప్ప మీరు వాళ్ళలా ఎప్పటికీ అవ్వలేరమ్మా. సరే, సాయంత్రం అందరం కలిసి ఫస్ట్ షో గానీ సెకండ్ షో గానీ సినిమాకి వెళ్దామా? నేను ఏ షోకు రానన్నయ్య. ఏమ్మా, ఏదైనా షోకి అపాయింట్మెంట్ ఇచ్చావా? అది కాదు, ఇలా చిరిగిన బట్టలతో ఈదలో కొలితే ఎవరు అనుకుంటారన్నయ్య? మన బ్రతుకులు మార్చాలంటే ఎవరు అక్కడ రావాలన్నయ్య. ఇలా వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అనే 3 నెలలు గ్యాప్ ఇచ్చావు. మనకు అవసరమా అమ్మా ఇవన్నీ? ఇంత పేదరికంలో కూడా ఎలా నవ్విస్తున్నావు బాబు? పేదరికం మనకమ్మా, వాళ్ళకి కాదు కదమ్మా. మనం పేదరికంలో ఉన్నా ప్రెజర్లో ఉన్నా వాళ్ళని మాత్రం నవ్విస్తూనే ఉండాలి. అప్పుడే మార్కులు ఇస్తాం. అది ఏంటమ్మా ఇది? నేను ముగ్గేశాను బాబు. ఏంటమ్మా ఏదో మున్సిపాలిటీ వాళ్ళు బ్లీచింగ్ చేయలేనట్టు అలా ఇంత బద్ధకం ఏంటమ్మా? ఈ పేదరికం పోవాలంటే మంచి ధనవంతుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి బాబు. ప్రేమ వరకు ఓకే గానీ పెళ్లి నా వల్ల కాదమ్మా. పెళ్లికి అంత భయపడుతున్నావు ఏంటి బాబు? మా బ్యాచులర్ జీవితాలు మన సెల్ఫ్ స్టార్ట్ తో కిక్ చేసే బండి లాంటివి, హాయిగా సాగుతాయి. కానీ పెళ్ళైన జీవితాలు బోరుకొచ్చిన బండిని కిక్కు నడుతూ కొట్టినంత బాధగా సాగుతాయి అమ్మా. వద్దమ్మా.
ఏం చేస్తావో తెలీదు. ధనవంతులుగా నటించైనా సరే మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఎలాగైనా ఇద్దరు ధనవంతుల్ని పట్టేసుకుంటాం. మేము ఎదురు రావా అన్నయ్య? మీరు ఉదయాన్నే గుడికి వెళ్తారన్నారు, వెళ్ళలేదమ్మా? పెళ్లి ఎదురొచ్చింది, దరిద్రం అని మానేసాం అన్నయ్య. అది ఎదురొచ్చిందని మీరు ఆగిపోయారు. మీరు ఎదురొచ్చినందుకు అది చచ్చి యాక్సిడెంట్ ఎక్కడ పడి ఉంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరు ఎదురొస్తే దరిద్రం? అర్థమైంది అన్నయ్య. వెళ్ళండి అమ్మా. తన పట్టాలి ఎలాగైనా. అబ్బా ఛీ! అన్నయ్య మీద కాకి రెట్టేసింది. దేవుడు ఉన్నాడు రా, ఎలాగో బర్రెకి రెక్కలు ఇవ్వలేదు, లేకపోతే అంత పై నుంచి పేడ పడితే మొత్తం చచ్చూరుకునే వాళ్ళం. ఎరుకిచ్చుడు ఇంకా దారుణం. మేము లైన్ వేయడానికి ఎవరైనా అమ్మాయిలు వస్తే బాగుండు. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా. వీళ్ళు మనలాగే ట్విన్స్ అనుకుంటా. అయితే లైన్ వేయాలనే. ఏరా, నువ్వే లైన్ వేసి నువ్వే పంచులేసి చెక్కులు కూడా నువ్వే తీసుకెళ్ళి డూపు లాగుండు. ఊపు చేసామంటే వీపు విమానం మొత్తం పోగిద్ది. ఎంత ముద్దుకున్నారో ఇద్దరు. మేము కూడా ట్విన్సేనండి. అది నీకు నేను అంటే ఎప్పటి నుంచి ఇష్టం? అంటే నేను అభి టీమ్ లో ఉన్నప్పటి నుంచి మీరంటే ఇష్టం అండి. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని మీ ఇంటికి కూడా వచ్చా, కానీ బయట భరద్వాజ్ గారి జిమ్ సామాన్ చూసి మళ్ళీ వెనక్కొచ్చా. మీరు మాలాగే ఉన్నారు, ఒక ట్విన్స్. మీ పేర్లు? నా పేరు లత, తన పేరు గీత. మీ పేర్లేంటి? నా పేరు తోపు, వీడి పేరు డూపు. మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? అంత డైరెక్ట్ గా అడుగుతారు? మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తే చిన్నబాబు బంగారం అని పొగిడి మరి ఓ వేసుకుని మరి ఓకే చెప్తారా మా గురువు గారు చెప్పారు. అయినా మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మా అంతస్తు తగిన వాడయ్యి. మీరు ఏ అంతస్తులో ఉంటారో చెప్పండి, మేము కూడా అదే అంతస్తులో దిగుతాం. నేను మాట్లాడే డబ్బు గురించి. అంటే మేము ధనవంతులేనండి, మాకు హైవే పక్కన విమానాలు రిపేర్ చేసే షాప్ కూడా ఉంది. అంటే మీరు కూడా మా అన్న ధనవంతులా? ఎస్, ధనవంతులం. అంటే అయితే మరి మీకు నచ్చారు, కానీ మా అన్నయ్య కూడా నచ్చాలి, అప్పుడే ఈ పెళ్లి. అయితే మేము మా ఫ్యామిలీతో సహా వచ్చి మీతో మాట్లాడదాం, వెళ్ళండి. మనం మన ఫ్యామిలీతో సహా వెళ్ళి మాట్లాడదాం. అమ్మా అమ్మా అన్నయ్య, ఇద్దరు ధనవంతులు పట్టేశామమ్మా. మనం ధనవంతుల్లాగా నటిస్తే చాలు, వాళ్ళని మనం పెళ్లి చేసేసుకోవచ్చు. నటించడం అంటే ఏంటన్నయ్య? అదేనమ్మా, నేను లేనప్పుడు నువ్వు చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు, చూసావు ఇది. మీరు ధనవంతులాగా శాలువాలు అవి వేసుకున్న నాకెందుకో భయంగా ఉందమ్మా. ఒకవేళ మనం ధనవంతులు కాదని అబద్ధం వాళ్ళకి తెలిసిపోతే? తెలియదు బాబు. తెలియకపోవటం ఏంటమ్మా, ఈ రోజుల్లో నిజం నెక్కరేసుకుని రెడీ అయ్యే లోపు అబద్ధం అండర్వేర్తో ఊరంతా తిరిగేసి వస్తుంది. మీరందరూ బాగా మేనేజ్ చేస్తారు కదా? చేస్తాం మేనేజ్. రండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరక్కడ? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంట్రా నిక్కరకు పెట్టారా, మైక్ నోట్లో పెట్టారా? మాట్లాడు. మాట్లాడేంటండి? వాడు మా పాలేరు. రీసెంట్ ఒక సంఘటన చూసి మాట పడిపోయింది. ఓహో, ఎవరినో ఏదో గెటప్లో చూస్తుంటాడు, అది అయిందా కాదని డౌట్ పడి మాట పడిపోయి ఉంటుంది. సర్లే, మీ అన్నయ్యలు ఎక్కడ ఎంతకి? ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. ఒరే, నీలాంటోడు కూడా ఒకడు ఉన్నాడా? ఇలాంటోడు ఒకడుంటేనే విధ్వంసం జరిగితే, ఇద్దరంటే ఇరాక్ అమెరికా యుద్ధమే జరిగింది. ఎవరమ్మా వీళ్ళు? వాళ్ళు కూడా మనలానే ధనవంతులు, మమ్మల్ని ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకుంటా అన్నారు. ధనం ఉంటే సరిపోదమ్మా, గుణం కూడా ఉండాలి. ఏంటి సార్, ఏంటి సార్ అది? ఏంటి సార్? సార్ ఏదో అన్నారు సార్, ఏంటి సార్? గుణం కూడా ఉండాలన్నా. సార్ మీరు గుణం గురించి మాట్లాడడం అర్జున్ రెడ్డి వచ్చి ముద్దు సీన్లో మీటింగ్ పెట్టినట్టే ఉంటుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జూబ్లీ హిల్స్ నుంచి వస్తున్నాం సార్. ఇంతకీ వీళ్ళెవరో, ఏం చేస్తుంటారు? వీళ్ళిద్దరూ మా చెల్లెళ్ళు సార్. నాకు ఎవరైనా పడతారా అని ఇది ఆలోచిస్తుంటది, నేను ఎవరికి పడాలని ఇది ఆలోచిస్తుంటది సార్. మీ ఇద్దరు ఒకసారి వాళ్ళిద్దరు పక్కన ఉంచండమ్మా. మా జంటలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, ఆకలి వీరులు, క్రూరమైన కన్యలు. అబ్బా,
మా చెల్లెలిద్దరిని మీరిద్దరు చేసుకోండి, మీ చెల్లెలిద్దరిని మేమిద్దరం చేసుకుంటాం, సుఖంగా బతకొచ్చు. ఓకే, ఇదేదో బాగుంది. నిశ్చితార్థం రవీంద్ర భారతిలో చేస్తా, పెళ్లి పద్మాలయ స్టూడియోలో చేస్తా. మరి శోభనం శిల్పకళా వేదికలో ఆడియన్స్ సరుకుల మధ్య చేస్తాడు. మొత్తం ఇక్కడే చేసుకుందాం సార్. సరే, మేము పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాం. అవన్నీ ఆ తాలిబొట్లు అవన్నీ తీసుకురండి. రండమ్మా. ఏంట్రా ఏమన్నాడండి? అదే ఒక్క పొళ్ళు ఏందే ఈ పెళ్లి జరగదు అంటున్నాడండి. ఎంత ధైర్యరా నీకు? ఇలా నా చేసుకోపోయే పిల్ల మీద చెయ్యేస్తారా? ఎవరిని చూసి నేర్చుకున్నారా నువ్వు? ఎవరిని చూసి నేర్చుకున్నావు ఇవన్నీ బుద్ధులు? మీ దగ్గర ఉన్నోడికి మళ్ళీ బుద్ధులు ఏంటి సార్, మీవే వచ్చి ఉంటాయి. ఇంకా మనం పెళ్లి చేసుకుందాం సార్. సరే అమ్మ రండి. ఈ శుభ సందర్భంలో ఏదైనా ఒక మంచి ఊపు సాంగ్ ఏదైనా వేసుకోండి. మీరు పేదవాళ్ళ అంటే ఈ పెళ్లి జరగదు. ఏమండి ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు అలా కనకండి, మీరు లేదే నా జీవితం లేదండి. మీరు అంటే మాది కృష్ణానగరేనండి. అబ్బా ఎలా ధనము గుణము మీకేంటమ్మా అంతస్తు, మీ అంతస్తు ధనము గుణము మీ అంతస్తు. మా పరిస్థితి ఏంటి? అబ్బా మీలాంటి దరిద్రాలు ఉంటే అన్ని ఇలాగే జరుగుతాయి. నీ పంట పండింది అది. కాసేపు నువ్వు అక్కడ కూర్చొని ఆమెను ఇక్కడ పంపించి ఫేస్ కిచ్చంతా కంప్లీట్ చేద్దాం. ఏమండి నువ్వు ఇలాగే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొమ్ములు తోకాలేని జంతువుల్ని మనుషులు అంటారనిపిస్తుంది. అంటారు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మీ మగవాళ్ళ హవానే నడుస్తుంది కదా. మగాల డామినేషన్. అవును. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సోపు యాడ్ చూసావా? చూశాను. ఎప్పటి నుంచో వస్తుంది మమ్మీ 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 అని వాళ్ళ అమ్మని చూపిస్తారు గానీ అదే సోపు వాళ్ళ నాన్న కూడా వాడతారు కదా. ఇప్పుడు చూపించారండి అన్ని. ఇప్పుడు చెప్పండి ఎవరు డామినేషన్ ఎక్కువ ఉందో? తెలియక అన్నాలండి. ఏమండోయ్ ఈ రోజు మన పెళ్లి రోజు. ఏంటి మళ్ళీ వచ్చిందా? మీకు గుర్తులేదా? పెళ్లి రోజు వించేదే వేనాలు తెగిపోయినట్టు ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పెళ్ళయి మనకి 5 ఏళ్ళు అవుతుంది, అప్పుడే ఓపిక వెళ్ళినట్టు ఫీల్ అవుతారేంటి? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి కూడా 5 ఏళ్ళే అయింది. అప్పుడున్న ధనరాజు ఇప్పుడు ఉన్నాడా? లేడు. అప్పుడున్న చంటి ఇప్పుడు ఉన్నాడా? లేడు. అలాగే అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదే. మరి అప్పుడున్న రాఘవ్ ఇప్పుడు ఉన్నాడు కదా. ఆయన కూడా మా ప్రాణాలు తీయడానికి ఇంకా ఉన్నాడు. అది కాదండి, నాకు ఒక కొడుకు పుడితే మా అమ్మ వాడిని ఇలా పైకెత్తుకొని అమరేంద్ర బాహుబలి అని అనాలనుకుంటున్నా. నాకు కూడా మీ అమ్మను పైకెత్తి అమర్ రహే అనాలనుంది. దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుందండి, ఈ మధ్యన మన ఇద్దరికి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం అయితే ఉంది. మొగుడు పిల్లల కమ్యూనికేషన్ అనేది మెడికల్ షాప్ వాడికి డాక్టర్ కి ఉన్న కమ్యూనికేషన్ లాగా ఉండాలి. వీడి రాత వాడికి, వాడి రాత వీడికి తప్ప వీళ్ళ తలరాతలు రాసిన భగవంతుడికి కూడా అర్థం కాదు. మన గొడవలు అనేది ఎప్పుడు ఉండేవేనండి. ఈ రోజు మీకోసమని సాపేశాను, దాని మీద మల్లె పూలు కూడా వేసాను. బాబోయ్, అసలు సాప్ అనేది ఎందుకని పెట్టాడండి తెలుసా? తెలుసు, అందులో సముద్రంలో పడేయడానికి. ఎందుకు ఆ మాట? రండి. నేను పొలిటీషియన్ గా పుట్టినా బాగుండేది. ఎందుకో? ఇలాంటివి కూడా వాయిదా వేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకు 2 కవల పిల్లలు పుడితే వాళ్ళలో రాము ఎవరో సోము ఎవరో అలా కన్ఫ్యూజ్ గా ఉంటే అది తలుచుకుంటే ఎంత బాగుంటుందో. నాకు కూడా ఒక పని మనిషిని పెట్టుకుని దాన్ని నీ చీర కట్టుకోమని, అందులో నువ్వెవరో పని మనిషి ఎవరో ఆ కన్ఫ్యూజన్ ఎంత బాగుంటుంది చెప్పు.
మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఒక కలగా మారినా బాగుండు. ట్రై చేయవే, మారుద్ది ఏముంది? ఘనంగా చేసిన సుధీరు రష్మి పెళ్ళే లాస్ట్ కలగా మారింది. బొక్కలో నీ పెళ్లి మారదా? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం నాకు ఎందుకు నిజం అనిపిస్తుందండి. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసాక ఆ రోజు నా పక్కన కూర్చొని నాగబాబు గారికి కాసేపు ఏం అర్థం కాల. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నాకు అక్కడ ఫోన్లు వస్తున్నాయి. ఏం పని లేదు. హలో, మంత్రి గారి కుమార్తెకి మేము సెక్యూరిటీగా రావాలా? ఆవిడ కిడ్నాప్ చేయబోతున్నారా? వస్తున్నామండి. ఓకే. అరే మన సెక్యూరిటీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు? రండి. ఈడెవడు వృత్తి కొత్తగా కనపడుతున్నాడు? పరదేశి అని. అదేం పేర్రా? వెరైటీగా ఉండాలని. నీలాంటోడే వెరైటీగా ఉండాలని రజనీకాంత్ సినిమాకి రత్న ఇచ్చేత ప్రమోషన్ చేయించారంట. ఏంటో డల్గా ఉన్నావేంట్రా? నేను ఇక్కడ నుంచి మంచోడుగా అని మారదారనుకుంటున్నాను రా. ఈ రోజుల్లో మంచోడు అనిపించుకోవాలంటే మంచోడని పేరు మార్చుకోవటమే, వేరే మార్గం లేదు. నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా? ఇచ్చేయకుండా ఏం చేస్తారా? వంటల ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేస్తాడు. అందులో ఈడేం చేస్తాడు? పత్తి బిర్యానీ తయారు చేయడం ఎలా అని. రే బిర్యానీ అంటే గుర్తొచ్చింది. ఎంతమంది వచ్చా మీ ఇంట్లో ఏర్పాట్లు చేయొచ్చు కదరా? ఇది మీ అందరికి. రోజా గారు తినడానికి రవ్వ దోశ లేదంటే అనసూయ వచ్చి ఆనియన్ దోశ అడిగిందంట. సర్లే, మంత్రి గారు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారంట. మనందరం ఇప్పుడు సెక్యూరిటీకి వెళ్ళాలి. పదండి. నువ్వు మా సెక్యూరిటీ టీం అందరికి లీడర్ వేయండి. ఎంట్రీ ఎలా ఉండాలి? సోమో లేగాలి, కార్లు లేగాలి, బస్సులు లేగాలి, లారీలు లేగాలి. మనకిచ్చే పేమెంట్ కి స్కిట్లు వేస్తే చాలు. స్కిట్లు వేస్తే చాలు. ఏరా ఆయన వస్తానన్నాడు, ఇంకా రాలేదు. హలో 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 హలో, మంత్రి అన్నారు. నేనే ఆ మంత్రిని. అసలు ఎవరుకున్నావురా? ఓటేసేటప్పుడు 500 అప్పించి తర్వాత దానికి 5 లక్షలు వడ్డీ వసూలు చేయడమే. మా గురించి ఏం తెలుసా నీకు? అయ్యో, మీ గురించి తెలియపోవడం ఏంటండి? ఎన్నికల ముందు రైతులకు పెద్దపేట అంటారు, తర్వాత కింద కత్తిపేట పెడతారు. మళ్ళా నిజాయితీ పరు నువ్వు చూసుండవయ్యా. ఏది మీది? మీ దగ్గర నిజాయితీని ఎతకటం మన అభి టీంలో నవీన్ తల్లో పేలు ఎత్తికినట్టే ఉంటది. వచ్చిన పని మాత్రం చూసుకోండి. మంత్రి కూతురు అంటే మగధీరాలో కాజల్ లాగా ఉంటది అనుకోండి. ఇదేంటంటే మంత్రసాని లాగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మీరంతా నా సర్వెంట్లు, అందరూ తలలు దించుకోండి. ఓకే, ఇది నా రేంజ్. ఎలా ఉంది? మేమేదో మీ సంతాప సభకు వచ్చినట్టే ఉంది. టైం టేబుల్ చెప్తాను, రాసుకోండి. ఓకే. ఉదయం టిఫిన్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. ఓకే. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. రాత్రికి దీపం తెచ్చి తల దగ్గర పెట్టాలి. రాసుకున్నానండి. ఓకే 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 ఓకే, సైలెన్స్ ప్లీజ్. ఈ టైంకి నేను పబ్కి వెళ్ళాలి. కమాన్ సే వీళ్ళిద్దరికి సెక్యూరిటీగానే ఉంటాను, మీరు వెళ్ళండి. ఒరే, నిన్ను సెక్యూరిటీగా పెట్టడం గంధపు చక్కలకి వీరప్పన్న కాపలా పెట్టినట్టే ఉంటది. ఇట్లా అంతకు ముందు కాలువ గట్ల దగ్గర గేదెలు కాసే వాళ్ళ హే 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 అంటారా మీరు? యో 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 అంటున్నారా? ఓకేలే. టీకాలు పోలియో చుక్కలు కాదండి, టాటూలు. టాటూలు వేసుకుంటారా? నాకు ఇక్కడ లస్సీ దొరుకుతుందా? ఏంటమ్మా లస్సీ? ఎందుకు? ఒక పెరుగన్నం ప్లేట్ అను 2 పచ్చిమిరకాయలు కూడా ఆర్డర్ చేయి. ఇది పబ్ అనుకున్నావా, సుబ్బయ్య హోటల్ అనుకున్నావా? అట్లా మీకు తెలుసండి. ఒరే కృపాకారం, నువ్వు అక్కడ పని చేసే కదా వచ్చావు? అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. కాదండి, అక్కడ మిగిలిపోయిన ప్లేట్లన్నీ మీరే. అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. అంటే యాక్చువల్ గా ఆ రోజు ఆ మిగిలిపోయిన సారీ అండి, మీకు ఏ సాంగ్ కావాలో మా అందరికి తెలుసు, కానీ పొరపాటున వాళ్ళ పబ్బులో సార్ ఎవరో నన్ను లాక్కెళ్తున్నారు, నన్ను తీసుకెళ్తారు. అరే మంత్రి గారు కూతురు ఎవరో తీసుకెళ్తారో చూడండి రా. లక్షల శాలరీస్ ఇచ్చాను కదా మీకు. పసి పిల్లని కాపాడలేకపోయారా? పసి పిల్లని. పసి పిల్ల సార్, దాన్ని కాపాడలేకపోయినందుకు కూడా మేము బాధపడట్లేదు సార్. మీరు పసి పిల్లలంటే నేను హర్ట్ అవుతాను సార్, ప్లీజ్. పందుల్లాగా తింటాం కాదురా, ఈ పొట్టలేంట్రా, పొట్టలేంటి? సార్, జీవితంలో కష్టాలు వస్తుంటే పోతుంటాయి, కానీ పొట్ట ఒకసారి వస్తే పోదు సార్. మీరు దాన్ని అనుమానించకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రి గారు అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలిసింది. అసలు ఎలా జరిగింది, ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రే. రేపు ఎలక్షన్ లో నన్ను తొక్కేయడానికి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు.
ఎందుకు పప్పా నన్ను లోపల పెట్టో? మీడియా వచ్చింది, టీవీలో కనపడతాను. ఏంట్రా ఇది? సానుభూతి ఓట్లు పడతాయని. అరే సానుభూతి ఓట్లు కావాలంటే దాన్ని కిడ్నాప్ చేయాలా? అది నీ కూతురు అని చెప్తే చాలు, ఆటోమేటిక్ సానుభూతి వస్తే ఓట్లు వేస్తారు. ఈ శవాల మీద చిల్లర ఏరుకునేదానికి మేము సెక్యూరిటీ. మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం. మీ చెల్లి బాగుంది. ఇంతకీ ఎవరే అతగాడు? కొన్నాళ్ళే నేను వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా, నాకే మొగుడు క్యారెక్టర్ చేస్తానన్నాడు. ఆహా. చాలు స్కిట్ ఒక కొత్త మూమెంట్. వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. ఏంటి రోజా గారు నవే ఏదో ఆలోచిస్తూ వస్తున్నారు? అంటే స్కిట్ ఏమో 10 నిమిషాలే ఉంది, నువ్వు ఆడో మగో తెలుసుకునే అరగంట బట్టేలా ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఆడేనండి మా ఆవిడండి. మొగుడు పిల్లల సమస్యలు తీర్చి ఆవిడకే నా సమస్య అర్థం కాలేదంటే అర్థం చేసుకో. ఇంతకీ మీ ఆవిడ జడేది? బ్యాంకులో వేసాం, నెల నెల వడ్డీ కింద ఎంట్రుకలు వస్తుంటాయి, కావాలా? అవసరమా? లేకపోతే నవ్వడానికి రెండో జడ్జి లేదంటే నడవడానికి రాజమండ్రి బ్రిడ్జి కావాలంటదంట నీలాంటిది. సూపర్ పంచ్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు. ఓ సినిమా తీయచ్చు. సినిమా తీయచ్చు. ఎముడికి మొగుడులాగా మొగుడికి మొగుడని. ఖచ్చితంగా చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది మీరిద్దరు తేడా అని. మొగుడు ఎవరికైనా లైన్ వేస్తే పిల్లని తిట్టాలి, కొట్టాలి. కానీ ఇదేం చేస్తా చూస్తారా? ఆయన మామూలు క్యూట్ గా లేదు తెలుసు. ఈ రోజు తప్పక హే యు ఆర్ లుకింగ్ గార్జియస్. చూసారా? ఓ గాడ్, కాంపిటీషన్. దేవుడా, శృతి హాసనం అంటే క్లాస్ ఇచ్చావేంటయ్యా? ఏంట్రండి? ఏంట్రా అండే? ఏమే ఏంట్రా అనాలి, లేకపోతే ఏంటండి అనాలి. ఈ ఏంట్రా అంటే ఏంటి? ఇంకా నయ్యో ఏంట్రా మైదా పిండి అనలేదు. లగేజ్ మొత్తం తీసుకొచ్చావా? నువ్వు పక్కన పెట్టావు కదా, నీ బట్టలు నా బట్టలు అన్ని లోపల. నీ బట్టలు నా బట్టలు ఉంది, ఇద్దరు ఒకటే బట్టలు కదా. అయ్యి మరదలు ఎక్కడా? అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని నీకు నేను తీసుకోను. అది నీకు కష్టమే. కష్టమే. ఆహా, ఫేస్ తో మరదల్ని, వాయిస్ తో బామ్మర్దిని ఇద్దరిని మేనేజ్ చేస్తున్నావే. నేను వచ్చేసా. ఇప్పటిదాకా సాయి కుమార్ తో సరిపోయింది, ఇప్పుడు తమ్ముడు రవిశంకర్ వచ్చాడు రచ్చ చేయడానికి. చెల్లి, అక్క, చెల్లి. అరుంధతిలో అఘోరాకి, బాహుబలిలో కాలకేయకి మైకు లేకుండా డబ్బింగ్ చెప్పినట్టుంది. ఇద్దరిని సరిపోయారు. చాలీ భవాని సరసం. సరసమా? మీ ఇద్దరి మధ్య చేరిన తర్వాత సరసనానికి సంబంధించిన నరాలన్నీ సంకనాగిపోయినాయి. ఇంకేడా? ఇదో బావా, నీకు తెలియదు కానీ నేను వచ్చే దారిలో ఇద్దరు నా వెనకాల పడ్డారు తెలుసా? దాంట్లో ఒకడేమో నన్ను కన్ను కొట్టి రమ్మన్నాడు, ఇంకోడేమో నిన్ను కొట్టి పొమ్మన్నాడు. అందుకే వచ్చావు. అది కూరగాయల మార్కెట్కి వెళ్ళిందంటే క్యూలో ఉన్న వాళ్ళందరూ కొనకుండా వెనక్కి తిరిగి దాన్నే చూస్తారు. మరి కూరగాయల మీద క్యూలో ఉంటే అలాగే చూస్తారు. అది అమ్మాలి, మరి కొనడానికి వెళ్ళకూడదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అసలు పక్కన వెళ్ళి తీసుకోవచ్చు కదా. నేను వెళ్ళేనే బ్యాచులర్స్ కి ఇల్లు అన్నాడు. మన ఫ్యామిలీ ఫోటో చూపించాలి. అది చూపించాక బ్యాచులర్స్ కి ఇవ్వని అన్నాడు. రైట్ టైం అవుతుంది. ఓయా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వెయిట్ ఫర్ ఈచ్ అదర్. అమ్మో, మామూలు కాదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? హనీమూన్ కి ఫారెన్ వెళ్తున్నాం. ఎన్నిసార్లు వెళ్తావు? అది హనీమూనా బ్యాంకులోనా? దొరికింది కదా వెళ్తానే ఉంటావా? బ్యాంక్ లోనా? నా గురించి నీకు తెలీదు. మీ గురించి మాకెందుకు తెలుసు సార్? నీటిలో తిరిగితే పడవంటారు, నీతో తిరిగితే ఎదవ అంటారు, అందరికీ తెలుసు. అలా అంటారేంటండి? మా ఆయన శ్రీరామచంద్రుడు. వాడు రామచంద్రుడు కాదు, రాత్రిపూట వచ్చే చంద్రుడు. నీకు తెలియదు అంతే. ఇక అలా చూస్తా ఉండు. ఇప్పుడు ఫారెన్ వెళ్తే వచ్చేటోడు పిల్లలతోనే వస్తాం. మీ పిల్లలతో వస్తే పర్లేదు సార్, మీరు ఫారెన్ పిల్లలతో కూడా వస్తారు. అది కదా మా బాధ. ఇంక చాలు వెళ్దామా? హలో, చెప్పరా? ఎవరు మీరు? హీరో హీరోయిన్ చెప్పించు కొడతా మళ్ళీ మాట్లాడితే. ఫోన్ పెట్టే, చెప్తున్నాను కదా నేను. మా హీరోయిన్ ఎలా ఉందండి? కుక్క తినేసి ఊసిన బొక్కలాగే ఉంది. నేను చెప్తాను, నేను ఉన్నా కదరా, నేను చూసుకుంటా. లేదా హీరోనా? వాడు కాలంలో నుంచి వచ్చాడా, కారులో నుంచి వచ్చాడా? చెప్పండి ఫస్ట్. బొగడా ఫేస్ ఒకటి వేసుకొని. ఎంతకే ఏ సినిమా అండి? సీమ బిడ్డ. గాడిద గుడ్డేం కాదు. ఇదిగో నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు. ఒంటి చేత్తో ఫ్లైట్ ను లేపా. శ్రీరామనవమి పానకంలో చెత్తలేవు కానీ ఫ్లైట్ ఎల్లవా.
బావా హీరోని ఎందుకు అలా అంటున్నావు? నాకు ఆయన సెల్ఫీ దిగాలని తెలుసా? కమ్మనేసి హీరో మీ దగ్గర సెల్ఫీ స్టిక్ ఉందా? వాకింగ్ స్టిక్ ఉంది బయట ఇట్లా మొహమాటం. రండి బాబు రండి, తొందరగా ఎక్కండి బాబు. రండి బాబు రండి ఎక్కండి. ఇదేంటి విజయవాడ వెళ్ళినప్పుడు దారిలో దాబా వాళ్ళు పిలిచినట్టు పిలుస్తుంది? పదండి పదండి. ఏమండి ఫారెన్ అంటే అందరూ ఫ్లైట్ లో ఎందుకు వెళ్తారు? ఫారెన్ కూడా ట్రైన్ లో వెళ్తే బాగోదు కదండి. రే 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 ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకున్నారా? మీ ఇంటి ముందు సులభ కాంప్లెక్స్ అనుకున్నారా? మీ సీట్ మీకు ఉంటుంది, దాన్ని కొట్టుకోని అవసరం లేదు. పదండి. ఐడి ఏంటండి? నీకు సీడీ తెలుస్తుంది కానీ ఐడి ఎందుకు తెలుస్తుంది? ఈ ఓటర్ కార్డు రా, ఓటర్ కార్డు తీ. సరిపోయారు అందరు, బ్యాచ్లు బ్యాచ్లు వచ్చారు. షో మీ యువర్ లగేజ్. లగేజ్ మీ బాడీ చూసి లోపల లగేజ్ ఉందని అనుకుంటుంది. అమ్మా అది పుట్టుకతో వచ్చిన లగేజే, పంపించేయండి. బోర్డింగ్ పాస్. 10th క్లాస్ పాస్. నో 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 నో. ఫ్లైట్ టికెట్ రా. ఫ్లైట్ టికెట్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్. ఏమే నీ దగ్గర ఒక చిన్న బుక్ ఉంటది కదా, తెచ్చావుగా? ఓకే, ఈ చిన్న బుక్ పాస్పోర్ట్ కోసమా? మరి లేకపోతే నువ్వు ఎంత మందిని గోకేమని లిస్ట్ రాసుకుందాం అనుకున్నావా? ఇందా నుంచి చూస్తున్నా, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రేసు గుర్రం నన్ను అడిగారు తెలుసా? స్టియాజన్ క్యారెక్టర్ అండి. లేదు గుర్రం క్యారెక్టర్ అండి. ఏమండి ఏ మాటగా మాట అనుకోవాలండి. ఈ సెట్ లో ఉన్న ఆనందం ఏ సెట్ లోనే ఉండదండి. సిచ్యువేషన్ బట్టి ఏమైనా శాలరీలు పెంచుతారేమో కానీ నువ్వు బిస్కెట్లు వేసినంత మాత్రం బిల్ల కూడా పెంచరు. కూర్చో. టికెట్ కొన్న మనిషి ఒకటి ఉన్నాడు, ఆపాలని తెలియదా? టికెట్ కొన్నాడు మనిషి అని అనిపించాలి కదా, ఆపేవాళ్ళు లేకపోతే. ఏం పేరండి? నా పేరు అన్ని. నేను ఇంత పడుకుని అందరూ నన్ను పొట్టిరాంబాబు అంటారండి. పొట్టి రాంబాబు అని ఉన్నాడు. పొట్ట రాంబాబు అన్నాడు. పొట్ట చూసుకో, డైరెక్ట్గా వచ్చే దాంట్లో సగం నువ్వేదంటున్నట్టున్నావు. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలండి? కూర్చోరా, ఒక సీటే ఉందా నీకే, అది కూర్చో. నువ్వు యాక్టర్ అయ్యే లోపు ఈ షో డైరెక్టర్ సినిమా డైరెక్టర్ కూడా అవుతారు. ఆ తర్వాత ఎవడో పిలవడు. విమానంలో పేలుడు పదార్థాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఏవో ఒక పదార్థాలండి, ఆకలేస్తుంది, ముందు తీసుకురండి. పేలుడు పదార్థాలు అంటే బూందీ లడ్డు కాదే, బాంబులు అని చెప్తే కూర్చో. ఒకవేళ అది పేలితే ఏమవుతుందో తెలుసా మీకు? నీకు తెలుసా? ఆవిడకి తెలియకపోవడం ఏంట్రా, ఆవిడ ఉండగానే పేలింది, అందుకే అంత కాలింది అది. ఏమండి డైరెక్ట్ గా పాన వెళ్ళిపోద్దా? అబ్బే లేదండి, దారిలో మనకొండలో ఆగి రోజా గారి ఇంట్లో టీ తాగి అప్పుడు దాని తర్వాత ఎక్కడికి వెళ్తామండి? దాని తర్వాత సుబ్బారావు గారి పొలంలో దిగుదాంరా. అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం? అక్కడ ఒక గడ్డపార తీసుకొని నీకు దింపుతాం. శాంతి, మనం రేపు అక్కడ షూటింగ్ కి వెళ్తాం కదా, అవును. టైం ఉండదు మనకి, ఇక్కడ రిహార్సల్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఏం లేదు, నీలో భయం కనపడాలి. అదే సిచ్యువేషన్ లో నా మీద ప్రేమ కనపడాలి. అవన్నీ కనపడాలంటే ముందు మీకు కళ్ళు కనపడాలి. అది చుక్కడాలు ఎక్కడైనా చూపించుకుంటే కనపడతాయి. సెకండ్ సీన్ గుర్తుంది కదా? ఏంటది? సీటు పైన నేను కూర్చుంటాను, సీటు కింద నుంచి నువ్వు ఇలాగొచ్చి ఐ లవ్ యూ అనాలి. అలాగే. సీన్ ఎలాగుంది? బాగుందండి. టైటిల్ ఏం పెడదాం? సీటు పైన తాత, సీటు కింద పేత అని. మనకి సెకండ్ హీరోయిన్ అవసరం ఉంటదిరా. మీరైతే చాలా బాగుంటారు సెకండ్ హీరోయిన్ కింద. నేనా? తాకిట తాకిట ధిమి నాట్యం. బావా నేను హీరోనంట. ఆ ఎండు చేపల కథలో ఎండ పెట్టింది సరిపోలేదా మళ్ళీ ఇంకో సినిమానా నీకు? కానీ ఏమి లేదు, సీన్ లో నువ్వు ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి ఫస్ట్ నా భుజం మీద వాళ్తావు, ఆ తర్వాత ఇక్కడికి వస్తావు, ఆ తర్వాత ఇక్కడికి వస్తావు. అది బాను అనుకున్నావు, పేను అనుకున్నావు, ఒళ్ళంతా పాకటానికి. సరే కానీ మనకి ఎలివేషన్ సీన్ ఒకటి ఉందబ్బా. ఒక అమ్మాయిని బలాత్కారం చేసే సీను, నేను వెళ్ళి కాపాడే సీను. నువ్వు అవుతే కరెక్ట్ గా ఉంటావా? నేనా? తాకిట తాకిట ధిమి. నేను ఎప్పటి నుంచి ఎలాంటి సీన్లు చేద్దాం అనుకుంటున్నాను. రెడీ రెడీ రెడీ. ఏంటి? ఏంటి అంటున్నావా, లేట్ ఏంటి అంటున్నావా? నీ సంగతి మాకు తెలిసే. చెన్నై రాజకీయాల్లో చీలికలు నీ కోరికలు ఎవడో తీర్చలేడు. ఏమయ్యా, నేను ఫ్లైట్ ఎక్కింది కానీ చూస్తున్నాను, నువ్వు ఏంటి ప్రెస్టేషన్ ఫీల్ అవుతున్నావు? ఏదో కోపం వచ్చేస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఈ సినిమాలో నువ్వు సెకండ్ హీరోయిన్ అవుతే ఏమవుతావు? నేను హీరో. తాకిట తాకిట ధిమి లాస్యం. ఆశీర్వాదం.
ప్యాసింజర్లుగా వచ్చిన మా అందరినీ ఓకే ఆర్టిస్టులు చేశారు సార్. అవును. ఆ షూటింగ్ ఏదో స్టార్ట్ చేస్తే మేమందరం. వాళ్ళిద్దరు వస్తే స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళిద్దరు ఎవరు సార్? హీరో హీరోయిన్స్. మరి మీరిద్దరు ఎవరు సార్? డూపులు. డూపులు మీరు. డూపులు. మీరు మాకు ఇప్పిస్తారు క్యారెక్టర్. ఏ? మీకున్నాయారు అసలు? మీకుందని చెప్పారా అసలు? ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నానండి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ప్రతి భర్తకి ఒక శ్లోకం ఉంటది. ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఇంట్లో దెయ్యం నాకేం భయం. అమ్మో అది వస్తది. ఎక్కడుందో? ఏమండి నేను వచ్చేసా. నువ్వు వస్తావే నాకు తెలుసు. ఏమండోయ్ ఉదయం నుండి మీకోసం ఎదురు చూస్తున్నానండి. అమ్మో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అనే పొలిటీషియన్ ని, మీకోసం ఎదురు చూస్తున్నాను అనే పిల్లాన్ని అస్సలు నమ్మలేవు. ఏమండోయ్ మీకు ఒక టీ తీసుకురమ్మంటారా? పోయి తీసురాబు. కొద్దిగా టీ పొడి వేసి స్ట్రాంగ్ గా తెమ్మంటారా? తీసురా. ఏమండి అందులో అల్లం కూడా వేయమంటారా? ఒక పని చేయవే, అందులోనే దాల్చిన చెక్క, బిర్యానీ పేస్ట్, 1 కేజీ బియ్యం కూడా టీ తీసుకురమ్మని చెప్తే మన టీం లీడర్లు చెప్పినట్టు ఇంత పెద్ద లిస్టు చెప్తావేంటే? పోండి నేనేం తీసుకురాను. మీ పిల్లల కంటే మీరు కట్టుకున్న చీరలే మాకు ఎక్కువ మర్యాద ఇస్తాయి. బీరువా తెరవగానే వచ్చి కాళ్ళ మీద పడతాయి. ఆ పక్కింటి సూరిబాబు చూడండి, వాళ్ళ భార్య వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు. అవునవును చాలా చక్కగా ఉంటారు. వాడు మెట్రో రైల్లో ముందెళ్ళి వంట చేస్తాడు, అది ట్రాఫిక్ లో స్లోగా వచ్చి ఫాస్ట్ గా తింటది. మొన్నటికి మొన్న ఆ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి వాళ్ళ భార్య గిఫ్ట్ గా ఇచ్చాడు. మీరు నాకేం ఇచ్చారండి? డబల్ హార్స్ మినపగుళ్ళు ఇస్తారు, రుబ్బి దోశలే. అయినా ఆఫీస్ నుంచి వచ్చానే, ఎంత వర్క్ ఉంటది నాకు. అది గనక చేయకపోతే రేపు జాబులోంచి తీసేస్తారు. అంటే ఈరోజు నేను సినిమా తీసుకెళ్ళరా? బుర్ర పగిలి మొగుడు ఏడుస్తుంటే చపాతీ కర్ర విరిగిందని పెళ్ళాం ఏడ్చిందంట. పెళ్లి చూపులప్పుడు నా ఫోటో చూసి తెగ మురిసిపోయారు కదండి. ఇక్కడ అన్ని వసతులు కలవు అనే హోర్డింగులు, పెళ్లి చూపులకు మీరు పంపే ఫోటోలు రెండు ఒకటే. దగ్గరకు వస్తే గానీ తెలియదు, ఏమి ఉండవనాడ. అంటే పిల్లలకు మీ పనికిరామంటారా? మగాళ్ళనే వాడికి ఎవరికి ఒక కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. 20 సంవత్సరాల వరకు అమ్మాయిలు మాత్రమే నచ్చుతారు. 28 ఏళ్ళు అయితే పిల్లలు మాత్రమే నచ్చుతారు. 30 దాటిందో పిల్లలు తప్ప అందరూ నచ్చుతారు. ఈ సమాధానం ఏదో మన పాపకు చెప్పండి. అమ్మో మామూలు పాప కాదు, పాప పాప. మన పాపకి నడవడం వచ్చిందండి. 10 రోజులకు పాపకు పాడెక్కడం కూడా వస్తుంది. పిల్లలు పుట్టట్లేదని గుళ్ళకి గోపారాలకి మొత్తం పుట్టల చుట్టూరు తిరిగా. త్రివిక్రమ్ గారు మొన్న ఆడియో ఫంక్షన్ లో ఏం చెప్పారండి? ఎందరో మహానుభావులను ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరి గురించి చెప్పాడు, కానీ దీని గురించి చెప్పడం మర్చిపోయాడండి. ఇవేం పట్టించుకో మాకే. బూతినమ్మా. ఏమంటాయి పాపకు ఒక హెడ్ సెట్ కొనివ్వండి పాటలు వినడానికి. ముందు పళ్ళ సెట్టు కొనిచ్చి పెట్టింది తినడానికి. ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బ్లూ క్రాస్ వాళ్ళకి వెంటనే ఫోన్ చేయాలనిపిస్తుంది. పాపే భయపడిందంటే నువ్వు మామూలు పెద్ద దొంగ కాదురా నువ్వు. మొహాల మీద యాసిడ్లు పోసి మొగుళ్ళనే మారుస్తున్న పిల్లలకు భయపడాలా లేక మీకు భయపడాలా? మేము ఎవరికి భయపడాలరా? కర్ర తెమ్మంటారా రాడ్డు తెమ్మంటారా? నువ్వు చేసిన పులిహార తీసుకోనరా. ఒరే ఏందో తీరా తీ. ఏంట్రా పచ్చళ్ళ జాడీలు పిండి డబ్బాలు ఇవి కొట్టేసేవేంట్రా? మూట బరువు లేకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదండి. నీలాంటోడే గజ దొంగ అనిపించుకోవాలని ఏనుగును ఎత్తుకొని వచ్చాడంట. ఏమిరా ఇది? పోడ్బా చిల్లర దొంగలు మొత్తం వస్తారు. ఇంట్లో ఎవరున్నారండి? మోడీ గారు, అమిత్ షా గారు మొత్తం మా ఇంట్లోనే ఉన్నారండి. అది కాదండి, ఇల్లు రెంట్కి ఇస్తారేమోనని. అవును అన్ని మీరే మాట్లాడుతున్నారు, మీ ఆయనే మాట్లాడరా? అమ్మో మా ఆవిడంటే నాకు చాలా భయం అండి. మీ ఆవిడంటే మీకు భయం లేదండి? ఇదంటే భయమా? నిన్నే మోకాల మీద కూర్చొని మరీ బతలాడింది. ఏమని? ఇంకా మంచం కింద నుంచి రండి నేనేం చేయనని. ఇంతకీ ఈడెవడు? మా అబ్బాయి అండి. ఏం పేరు? కథానాయకుడు. దండుపాలెం బ్యాచ్ ఈడే నాయకుల్లాగా ఉన్నాడు, ఈడు కథానాయకుడు ఏంటండి? ఇంతకీ ఏం చదువుతున్నాడండి మీ వాడు? మా వాడు చదువుల్లో ఏ గ్రేడ్ అండి? చదువుల్లో ఏ గ్రేడే, కానీ చేసే పనుల్లోనే బి గ్రేడ్ లో ఉన్నాడు. ఏమండి ఇంట్లో వాస్తు గీస్తూ అంతా బానే ఉంది కదా? చాలా బాగుందండి. చిత్రం సీను, తిరుపతి ప్రకాష్, అల్లరి హరీష్ అందరు ఇందులోనే ఉన్నారు. పదండి వెళ్దాం పద. అలాగండి. వదిన గారు చెప్పడం మర్చిపోయాను, మాకు పెళ్ళైన మొదటి సంవత్సరం అనుకుంటా పిల్లలు పుట్టలేదండి. 2వ సంవత్సరం కూడా ట్రై చేశారు, పిల్లలు పుట్ల 10 ఏళ్ళకి గానీ పుట్టలేదా బుజ్జిముండ. అయినా కూడా ఇప్పటికీ నాకు డౌటేనండి. ఎందుకు ఇలా ఒక్కొక్కరికి చెప్పడం కష్టంగా ఉంటది కానీ వాయిస్ రికార్డ్ చేసి యూఎఫ్ఓ వాళ్ళకి పంపు, మొత్తం థియేటర్లు వేస్తారు.
లోపల పద, లోపల పద. మీకు పిల్లలు ఉన్నారా అండి? లేరండి. మరి వాడెవడు? ఉన్నారండి, ఉన్నారు. ఓ నువ్వు నా బాపతే అనమాట. నా కళ్ళు తిరుగుతున్నాయండి. ఏమండి మా వాడికైతే అయినట్టుందండి. కంగారు పడకండి, ఏదో విశేషం అయి ఉంటది. అలాంటిదే లేదండి. మీరు ఎలా చెప్పగలరండి? నా సంగతి నాకు తెలుసు కదండి. ఏమైంది? ఏమోనండి నాకు తెలియకుండా కళ్ళు తిరిగాయి. షూటింగ్ ముందు రోజు ఈవెంట్లకు వెళ్తే ఇలాగే తిరుగుతాయి. అంకుల్ అంకుల్, మీ ఇంట్లో బాత్రూమ్ మా ఇంట్లో బాత్రూమ్ ఒకటే కంబైన్ గా ఉంది. నువ్వు అప్పుడప్పుడే బాత్రూమ్లు బెడ్రూమ్లు ఎతకడం స్టార్ట్ చేసావు. నువ్వు వీళ్ళని ముందు స్కూల్లోకి పంపిస్తే మనం జాగ్రత్తగా చదివించుకోవచ్చు. ఓకేనా? బ్రేకింగ్ న్యూస్, స్కూల్ కి వెళ్తున్న పిల్లల్ని దారిలోనే గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు హెచ్చరిక. నాన్నగారు మేము చూములకు వెళ్ళమండి ఓయ్ మిమ్మల్ని ఏం చేయరే వాళ్ళు. నాన్నగారు పట్టుకెళ్ళి కిడ్నీలు అయి దొబ్బేస్తారండి. అవి ఉన్నోళ్ళకి కదే, నీకేంటి ప్రాబ్లం? అది నిజమే. ఇక్కడ ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్ చెప్పిద్దాం. అలాగేనండి. అలా అయితే మన జాగ్రత్తలో మనం ఉంటాం. అలాగే నాన్నగారు. హలో మాస్టారు, కొంచెం మా ఇంట్లో ప్రైవేట్ ఫోన్ చేయకుండా వచ్చేసారా? రండి. నాన్నగారు రాగానే కొట్టేస్తున్నాడు ఏంటండి? ఈ మధ్య ఎంత ఎక్కువ కొడితే అంత ఎక్కువ చేద్దాం. ఏం అవ్వాలనుకుంటున్నావురా? నేను పోలీస్ అవుతారనుకున్నానండి. నువ్వు పోలీసే అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావురా? వాడు చేసే పనులకు ఏదో ఒక రోజు పోలీసులు పట్టుకుంటారండి. అదే వాడే పోలీసు అయితే తప్పించుకోవచ్చు కదా, అంతే అండి. మరి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. దాని ఒంట్లో ఉన్న జబ్బులు ఏ డాక్టర్ ఏం చేయలేడండి. ఏ డాక్టర్ అయితే బెటర్. నేను అడుగుతుంది చుట్టూ. చెప్పండి. అవునా? ఇట్లా వాడికి పడతలా సరిగా దొరవవు పడాలి. మీరేం కంగారు పడకండి. ఈ ఇద్దరు పిల్లలు నా పిల్లలు అనుకోండి. ఈ పిల్లలు మీ పిల్లలు అంటారు, తర్వాత మా పిల్లలు మీ పిల్లలు అంటారు, ఆ తర్వాత మీ పిల్లలు చెప్పుకోవాలి. పాఠాలు చెప్తా. చెప్పండి. 100 కేజీల షిప్ లో మన ముగ్గురు ఎక్కాం అనుకో, ఇప్పుడు ఎంతమంది ఇంకెక్కగలరు? ఏమండి మీరు షిప్ ఎక్కిన తర్వాత అది నీటిలో ఉంటుందండి, మునిగిపోద్ది కదా. శ్రీకృష్ణదేవరాయల కాలం గురించి తెలియాలంటే మనం టైం మిషన్ ఎక్కాలి. అవసరం లేదండి, మా అమ్మాయిని అడగండి. శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ తాత గురించి కూడా చెప్పింది. వీళ్ళకి ఏం చదువు ఏం సరిగా రావట్లేదండి. మీరు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా నాకు ఇచ్చుకోవాలి. మా పాపకు పెన్షన్ రాగానే ఇచ్చేస్తామండి. నాన్న నేను నిద్రపోతా. నువ్వు నిద్రపోతావు, నిద్రలోనే పోతావు. రా పడుకుందాం. నేను వీళ్ళకి నేర్పాలి, మీరు పడుకోండి. మీలాంటి మాస్టర్లు ఉంటే దేశం గర్వపడాలండి. అవును. మీరు నేర్పించే పోండి, మీరు ఎక్కడికైనా పడుకోండి. అయ్యో ఏమండి, ఏమండి మాస్టర్ గారు లేరు, మన పిల్లలు లేరండి. మాస్టర్ గారు పిల్లలు లేకపోవడం ఏదో నేర్పిస్తానన్నారు కదా. బ్రేకింగ్ న్యూస్, పిల్లల్ని ఎక్కిపోయా గుర్తు తెలియని వ్యక్తి ట్యూషన్ చెప్పే టీచర్ గాను ఇంట్లో పైపులు బిగించే పనివాడి గాను మారువేషాల్లో వస్తున్నట్టు మాకు ఇప్పుడే తెలిసింది. ఆ గుట్టు తెలియని వ్యక్తి ఈడేనా? నా కూతురండి. వీళ్ళకి అన్ని అయిపోయాకే తెలుస్తాయి.